British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా పోలీసుల బందోబస్తు అంటే ఫుట్ పెట్రోలింగ్, అదేవిధంగా వెహికల్ పెట్రోలింగ్ చేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లా పోలీసులు మాత్రం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అదే డ్రోన్ పెట్రోలింగ్. విజయనగరం జిల్లాలో చాలా పెద్ద ఏరియా ఉంది. ఎక్కడెక్కడ పోలీసింగ్ అన్నిటికీ చేయడం కష్టమని భావిస్తున్న విజయనగరం పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ పెట్టారు. ఆ డ్రోన్ పెట్రోలింగ్ వల్ల ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తుంది అన్న విషయం మనతో మాట్లాడడానికి విజయనగరం జిల్లా ఎస్పీ వకున్ జిందాల్ ఐపీఎస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కొత్త ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, సాధారణంగా ఫుడ్ పెట్రోలింగ్, వెహికల్ పెట్రోలింగ్ చూస్తుంటాం మనం. కానీ ఇప్పుడు మీరు డ్రోన్ పెట్రోలింగ్ తీసుకొచ్చారు. పర్టికులర్ గా ఐసోలేట్ ఏరియాలో ఎక్కువ చూపిస్తున్నారు. అదేవిధంగా కోడి పందాలు ఆడిన కానీ పేకాట ఆడిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఇది కేవలం విజయనగరం ఒకటే కాకుండా బొబ్బిల్లో కూడా మీరు ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ప్రజలకు ఏ విధంగా మనం భద్రత కల్పిస్తుంటాం? అంటే కేవలం చైన్ స్నాచింగ్, కోడి పందాలే కాకుండా ఇంకా ఏమైనా ప్రజలకి మనం రక్షణ కల్పించవచ్చా? ఒకవేళ మీరు ఎక్కడైనా మీ డ్రోన్ లో ఫలానా పర్టికులర్ ఏరియాలో కోడి పందాలు కానీ లేదా ఒక ఐసోలేట్ ఏరియాలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అక్కడికి మీ టీం ఎంత టైంలో రీచ్ అవుతుంది? సో నమస్తే అండి. ఈ విజయనగరం జిల్లాలో మనము డ్రోన్ పెట్రోలింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. సో మన సీఎం గారు కూడా ఈ డ్రోన్స్ మనం ఎక్కువ వాడాలి, డ్రోన్స్ మనం సరిగా యూటిలైజ్ చేసుకోవాలి, ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో దాన్ని ఫాలో చేస్తూ విజయనగరం జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో డ్రోన్ పెట్రోలింగ్ తో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనము తక్కువ మ్యాన్ పవర్ తో తక్కువ మందితో మనం ఎక్కువ పని చేయగలం. సో డ్రోన్ పెట్రోలింగ్ ఒకటి ఏదైతే మనం డే బీట్స్, నైట్ బీట్స్ పంపిస్తా ఉంటాము, ఆ డే బీట్స్, నైట్ బీట్స్ తో పాటు దాన్ని కాకుండా ఈ డ్రోన్ పెట్రోలింగ్ చేస్తే చాలా ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది నేను భావిస్తున్నాను. సో అది ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం మార్కెట్ లో చాలా మంది వస్తారు, మార్కెట్ లో మన డ్రోన్ పెట్రోలింగ్ చేస్తుంది. ఎక్కడైనా ఈ ఈవ్ టీజింగ్ జరిగే అవకాశం ఉంటే, ఎక్కడైనా ఈ స్కూల్స్, కాలేజెస్ వదిలే టైంకి అక్కడ డ్రోన్ పెట్రోలింగ్ చేస్తున్నాము. అదే విధంగా ఎక్కడైతే ఈ బ్యాంక్స్ దగ్గర, ఏటీఎంస్ దగ్గర ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది, అక్కడ మేము డ్రోన్ పెట్రోలింగ్ చేస్తున్నాము. అదే విధంగా కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని వల్నరబుల్ ఏరియాస్ మేము ఐడెంటిఫై చేశాము. సో అక్కడ ఈ మహిళల మీద నేరాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా మనం డ్రోన్ పెట్రోలింగ్ చేస్తున్నాము. సో డ్రోన్ తో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ మందితో మనం ఎక్కువ పని చేయగలుగుతున్నాము. సో డ్రోన్ అంటే చాలా హైట్ లో ఫ్లై అవుతుంది. సో దాంతో చాలా ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది, చాలా స్పీడ్ గా కవర్ అవుతుంది. సో ఏదైతే మనము ఇద్దరు సిబ్బందితో ఏదైతే మనం ఒక వీధి కవర్ చేయగలుగుతున్నాము, అదే ఇద్దరు సిబ్బందితో మనం ఇప్పుడు 5 కానీ 6 వీధులు కవర్ చేయగలుగుతున్నాము డ్రోన్ పెట్రోలింగ్ హెల్ప్. సో అందుకని మేము డ్రోన్ పెట్రోలింగ్ స్టార్ట్ చేశాము. సార్, మీ డ్రోన్ పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు, మీరు చెప్తున్నట్టుగా ఐసోలేట్ ఏరియాలో తిరిగింది అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద చెరువు ఆ ప్రాంతం తిరుగుతున్నప్పుడు, పెద్ద చెరువు నుంచి లేదా మన విజయనగరం బార్డర్ వరకు వచ్చింది అనుకోండి, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతున్న విషయం ఐడెంటిఫై చేస్తే మీ కంట్రోల్ రూమ్ కి వస్తుందా, లేదా అక్కడ ఉన్న ఆఫీసర్ దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఏరియా ఉన్న పెట్రోలింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? సో డ్రోన్ పెట్రోలింగ్ చేస్తుంటే నార్మల్ గా వాళ్ళు మన కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ చేస్తారు ఆ డ్రోన్. సో కంట్రోల్ రూమ్ కి తెలుస్తుంది, కంట్రోల్ రూమ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి లేకపోతే నియరెస్ట్ బీట్ ఎవరైతే ఫిజికల్ గా తిరుగుతున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి రష్ అవుతారు. దాంతో పాటు రాత్రి పూట కూడా అంటే నైట్ బీట్స్ పంపిస్తుంటాం. నైట్ బీట్స్ తిరిగేటప్పుడు మనకి ఎప్పుడు కూడా సిబ్బంది షార్టేజ్ ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం సిబ్బంది షార్టేజ్ వల్ల తక్కువ నైట్ బీట్స్ వేయడము, దాన్ని సరిగా చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డ్రోన్ పెట్రోలింగ్ తో ఏంటంటే మనం తక్కువ సిబ్బందితోనే అంత టౌన్ కవర్ చేయగలము. ఒక డ్రోన్ తో లేకపోతే 2 డ్రోన్స్ తో మొత్తం మనం టౌన్ కవర్ చేయగలము, చాలా స్పీడ్ గా కవర్ చేయగలము, అండ్ చాలా హైట్ నుంచి మనం అబ్జర్వ్ చేయగలము. సో నార్మలీ రాత్రికి ఎవరు కూడా అనవసరంగా బయట తిరగకూడదు అని మేము అందరికీ హెచ్చరిస్తున్నాం. సో ఎవరైనా ఇప్పుడు డ్రోన్ పెట్రోలింగ్ లో మనకి ఎక్కడైనా మనుషులు కనపడితే, రాత్రి 11 తర్వాత మనుషులు కనపడితే ఇమీడియట్ గా అక్కడ బీట్ వాళ్ళని పంపిస్తున్నాము. బీట్ వాళ్ళు వెళ్ళి
వాళ్ళు అక్కడ ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అనేది వాళ్ళు అంతా విచారిస్తున్నారు. సో దాంతో నైట్ పెట్రోలింగ్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది. ఓకే సార్, నైట్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు డ్రోన్ కి అంత విజిబుల్ ఉంటదంటారా క్లియర్? అంటే డ్రోన్ రకరకాల డ్రోన్స్ ఉంటాయి. సో కొన్ని నైట్ విజన్ డ్రోన్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేస్తే మనకి నైట్ విజన్ నైట్ లో కూడా సరిగా కనపడుతుంది. ఓకే సార్, ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం విజయనగరం పెట్టుకున్నారా లేదా మీ జిల్లా మొత్తం కూడా వచ్చే అవకాశం ఉందా? సో ఇప్పుడు మేము స్టార్టింగ్ లో ఇప్పుడు విజయనగరం టౌన్, బొబ్బిలి టౌన్, రాజం టౌన్ అండ్ చీపురుపల్లి ఈ 4 చోట్ల స్టార్ట్ చేశాను. సో ఇది దీంతో ఎలా రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి మేము అన్ని మిగతా చోట్ల కూడా స్టార్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైన్ స్నాచింగ్లు, ఈవ్ టీజింగ్లు అండ్ థెఫ్ట్స్ ఇవి డ్రోన్ పెట్రోలింగ్ చేయడం వల్ల మాకు కొంతవరకు రిడక్షన్ ఉంది. అదే విధంగా ఈ కాక్ ఫైట్స్ గ్యాంబ్లింగ్ మీద కూడా నార్మల్ గా మనం కాక్ ఫైట్స్ గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు సెంట్రీస్ పెడతారు, అంటే దూరంలోనే ఎవరైనా పోలీస్ వాళ్ళు వస్తున్నారో అని గమనించడానికి సెంట్రీలు పెడతారు. సో డ్రోన్ వల్ల మనము వాళ్ళని కూడా పట్టగలుగుతున్నాం. సో డ్రోన్ పైనుంచి వెళ్తుంది, వాళ్ళ ఎవరికి తెలియదు డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. సో దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ లో కూడా మనకి కొంత హెల్ప్ అవుతాం. ఓకే సార్, విజయనగరం బోర్డర్ లో మీరు చెప్తున్నారు గతంలో చెప్పినట్లుగా గంజా కారిడార్ ఉంటుంది, అక్కడ కూడా మీకు డ్రోన్ తో చేస్తున్నారా? సో ఇప్పుడు మనము మెయిన్ రోడ్స్ మీద కొన్ని చెక్ పోస్ట్ పెట్టారు, అది పర్మనెంట్ చెక్ పోస్ట్. కానీ నార్మల్ గా ఏం జరుగుతుందంటే ఆ చెక్ పోస్ట్ బైపాస్ చేయడానికి చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఈ ట్రాక్స్ ఉంటాయి, దాంతో కూడా వెళ్తా ఉంటారు. సో అక్కడ అన్ని మనం ఫిజికల్ గా కవర్ చేయడం చాలా కష్టం. సో అక్కడ కూడా మేము డ్రోన్స్ వాడుతాం అవి కవర్ చేయడానికి. సార్, ఈ పైలట్ ప్రాజెక్ట్ లో మీరు చెప్తున్నట్లుగా పబ్లిక్ సేఫ్టీ కోసం చేస్తున్నారు. ఇందులో వచ్చిన ఇన్పుట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? డ్రోన్ ద్వారా పట్టుకున్నాం పలానా కేసు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం టౌన్ లో రాత్రి ఎవరు కూడా అనవసరంగా తిరగకూడదు అని మేము అందరికీ చెప్తున్నాము. సో ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఎక్కడైతే ఎక్కువ మంది కూరగాయలు రాత్రి తాగి తిరుగుతూ ఉంటారు. సో మనం డ్రోన్ వల్ల రాత్రి కొన్ని ఏరియాస్ లో మనం క్రౌడ్ నోటీస్ చేస్తే అక్కడ ఇమీడియట్ గా మన మనుషులను పంపించి, మన సిబ్బందిని పంపించి వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళను పంపించడం కానీ లేకపోతే వాళ్ళను స్టేషన్ కి తీసుకురావడం అనేది జరుగుతాం. సో దాంట్లో మాకు ఇది చాలా ఉపయోగపడతాం. ఓకే, అంటే డ్రోన్ వల్ల అయితే పబ్లిక్ సేఫ్టీ పెరుగుతుంది అంటారు. అవును, ఎస్. ఓకే సార్, విజయనగరం జిల్లాలో ఇంతవరకు డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ చేస్తున్నారు, కానీ విజయనగరం జిల్లా పోలీసులు దీనికన్నా ముందు మరొక కార్యక్రమం చేపట్టారు, అదే సంకల్పం. సంకల్పం వల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది? వాళ్ళు విజయనగరం ఎస్పీ గారు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేసి కూడా ప్రజలకు విడుదల చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిన విషయాన్ని సార్ పబ్లిక్ లో ఒక సంకల్పం తీసుకొచ్చి ఎవరైతే గంజాయి బానిసలు అవుతున్నారో వాళ్ళతో పాటు గంజాయి సప్లైర్ కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాల విషయాల్లో మార్పు తీసుకురావడానికి మీరు చేస్తున్న సంకల్పం కార్యక్రమం, అందులో కొత్త థాట్స్ కావాలని మీరు ఒక పేపర్ కూడా యాడ్ ఇచ్చారు. డిసెంబర్ మంత్ ఎండింగ్లోగా మీరు ఐడియాస్ రండి, దాన్ని ప్రజల ముందు తీసుకెళ్తాం. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? సో ఈ సంకల్పం అనే ప్రాజెక్ట్ మనం విజయనగరం జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము అన్ని స్కూల్స్, కాలేజెస్ లోకి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాం. సో ఇది నార్మల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా దాంట్లో నంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో ప్రతి ఏదైతే మనం కాలేజ్ కి వెళ్తున్నాం అక్కడ ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో లోకల్ SHO, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఉంటారు. సో డ్రగ్ సంబంధించి ఏమైనా అవేర్నెస్ కల్పించాలంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆ యాంటీ డ్రగ్ కమిటీకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. యాంటీ డ్రగ్ కమిటీ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ వర్క్ ఇన్ దట్ కాలేజ్. అదే విధంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రింటెడ్ బ్రోషర్ ఇస్తున్నాం. దాంట్లో డ్రగ్స్ వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఎందుకు మనం డ్రగ్స్ వాడకూడదు అనేది చాలా కన్సైజ్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి కాలేజ్ లో ఒక డ్రాప్ బాక్స్ పెడుతున్నాము. సో ఆ డ్రాప్ బాక్స్ లో డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో అనానిమస్ గా పెట్టవచ్చు. సో దాన్ని మేము ప్రతి 10 రోజులకి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాము. దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. సో అదేవిధంగా ఒక యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ అని ప్రతి స్టూడెంట్ కి ఆ కాలేజ్ లో చేపడుతున్నాము. ఎవరైతే ఇవన్నీ చేస్తారో, ఎవరైతే ఈ కాలేజ్ మన సంకల్పం ప్రోగ్రామ్ లో భాగం అవుతారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. డ్రగ్స్ అవేర్ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ స్టూడెంట్స్ కి డ్రగ్స్ మీద అవగాహన కల్పించడానికి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు విజయనగరం పోలీస్ తో సహా. సో వాళ్ళకి ఒక డ్రగ్స్ అవేర్ ఇన్స్టిట్యూషన్ అని సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. సో
ఈ క్రమంలో మేము షార్ట్ వీడియోస్ కొన్ని తయారు చేశాం. సో షార్ట్ అంటే మనం చెప్తే ఒక విధంగా ఉంటుంది, మనం వీడియో ద్వారా అదే ఒక మంచి వీడియో ద్వారా చూపిస్తే అది ఇట్ విల్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్, హార్ట్స్ ఆఫ్ ది అవును. స్టూడెంట్స్. అది ఎక్కువ అర్థమయ్యేటట్టు మేము కొన్ని వీడియోస్ కూడా తయారు చేస్తున్నాం. సో ఓకే. ఒక వీడియో మేము ఆల్రెడీ డ్రగ్ అవేర్నెస్ మీద జిల్లా లెవెల్లో తయారు చేయడం జరిగింది. అది ఆల్రెడీ మేము అన్ని చోట్ల చూపిస్తున్నాము. అదే విధంగా ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాము. సో బొబ్బిలి ఫిల్మ్ సొసైటీతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాము. దాంట్లో డ్రగ్ అవేర్నెస్ మీద, అదే విధంగా ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద, అదే విధంగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. సో ఈ 3 అంశాల మీద ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తయారు చేసి మాకు పంపిస్తే మేము అన్ని పరిశీలిస్తాము. అండ్ దాని తర్వాత ఎవరికైతే మంచి ఫిల్మ్స్ తయారు చేసి ఇస్తారో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిల్మ్స్ ఏదైతే ఉన్నాయో మేము మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ భాగంగా మేము అది చూపిస్తాము అండ్ దానికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫిల్మ్స్ వలన, ఈ వీడియోస్ వల్ల మనం ఎక్కువ అవేర్నెస్ చేయగలుగుతామని ఉద్దేశంతో ఇది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే సార్, విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి పర్వాలేదు కానీ చీపురుపల్లి ఏరియాలో కొంచెం వైలెన్స్ ఉందని, క్రైమ్ ఉందనే విషయం బయటకు వస్తుందండి. ఆ చీపురుపల్లి సబ్ డివిజన్ మీద ఫోకస్ ఉందంటారు? సో అంటే చీపురుపల్లిలో ఈ నేను వచ్చే కొత్తలో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి రాబరీ జరిగింది, హైవే మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేవిధంగా అక్కడ కొంతమంది రాత్రి పూట ఎక్కువ తిరుగుతున్నారని కంప్లైంట్ ఉంది. సో దాని మీద మేము ఆల్రెడీ ఫోకస్ చేశాము, దాని మీద నైట్ పెట్రోలింగ్ పెంచాము. సో ఎవరైతే ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నాయో అందరినీ గుర్తించేసి వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దాని మీద మేము ఫోకస్ చేసి అది పూర్తిగా అది నిర్మూలించడం జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, విజయనగరం జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? సో విజయనగరం జిల్లా ప్రజలకి నా సందేశం ఏంటంటే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి రండి. పోలీస్ స్టేషన్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే వాళ్ళను గౌరవంగా కూర్చోపెట్టాలి, వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి, కంప్లైంట్ రాసుకోవాలి, ఇమీడియట్ గా ఆ కంప్లైంట్ రిజాల్వ్ చేయడానికి ఎఫర్ట్స్ చేసుకోవాలి. అదే విధంగా ఈ గాంజాయి సంబంధించి, రౌడిజం సంబంధించి ఎక్కడా కూడా సహించేది లేదు. ఎవరికైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లోకల్ ఇన్స్పెక్టర్స్ కి, ఎస్ఐస్ కి తెలియజేయండి. అక్కడ ఏమైనా యాక్షన్ కాకపోతే డైరెక్ట్ గా నేను ప్రతిరోజు ఆఫీస్ లోనే ఉంటాను, ఏమైనా టైంకి వచ్చి నాకు కలవచ్చు. లేకపోతే నా నంబర్ కూడా ఉంది, ఎవరైతే నాకు కాల్ చేస్తారో ప్రతి ఒక్క ఫోన్ మేము లిఫ్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్క కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏమైనా ఇన్ఫర్మేషన్ క్రైమ్ మీద ఉంటే, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మీద ఉంటే, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఉంటే ఇమీడియట్ గా మాకు తెలియజేయండి. దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, మీరు విజయనగరం జిల్లా భరోసా ఇచ్చారు, కానీ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన కావాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే నేరం జరగడం ఒకటి అవుతుంది, జరిగిన తర్వాత డిటెక్షన్ వేరు, అసలు జరగకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సో ఒకటి, ఈ డ్రగ్స్ సంబంధించిన నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, డ్రగ్స్ చాలా చాలా హానికరము. డ్రగ్స్ వల్ల చాలా రకాల మన హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, మన జీవితం నాశనం అవుతా ఉంది. సో ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు. ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళని దాని నుంచి బయట రావడానికి మేము హెల్ప్ చేస్తాము. డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని వదలాలి. అండ్ డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా మాకు ఇవ్వండి. మనం డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలి, మన జిల్లా నుంచి పూర్తిగా నిర్మూలించాలి. దానికి మాకు సహకారం చేయండి. అదే విధంగా కొన్ని చోట్ల చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, కొన్ని చిన్న చిన్న నేరాలు జరుగుతుంటాయి. కానీ భయం వల్ల చాలా మంది ముందుకి రాకుండా అది భరిస్తూ ఉంటారు. సో అటువంటి ఎక్కడ కూడా జరగకూడదు. ఏమైనా జరుగుతూ ఉంటే, ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే, పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇమీడియట్ గా వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. మేము ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని మేము చెప్తున్నాం. విజయనగరం జిల్లా పోలీసులు ఉన్నది ప్రజల కోసం అంటున్నారు వకీల్ జిందాల్ గారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటు ఉంటానంటున్న ఆయన, ప్రజలు కూడా అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని, డ్రగ్స్ మీద పూర్తిగా ఫోకస్ ఉంది కాబట్టి మీ వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్ అమ్మినా తీసుకున్న వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా ఎస్పీ గారు కోరుతున్నారు. అంటే పోలీసులు అనేది కేవలం భద్రతే కాదు, మన వైపు నుంచి కూడా, ప్రజల వైపు నుంచి కూడా సహకారం అందిస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా నేరం జరిగే అవకాశం ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో లాగా గరుడ పక్షి ఏ విధంగా కాపాడుతుందో ఇప్పుడు విజయనగరం జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్ కూడా అదే విధంగా అందరికి కాపాడుతున్న ఆశిద్దాం. నెక్స్ట్ జిల్లాలో కూడా ఇదే డ్రోన్ పెట్రోలింగ్ జరుగుతుందని అందరూ కూడా చూసుకుందాం. ఇది విజయనగరం జిల్లా ఎస్పీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.
మీ షార్ట్ ఫిల్మ్ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అయిందో, అదే విధంగా బాపట్లో మీరు ఒక పెట్రోలింగ్ చేశారు, అది కూడా ఎలా సక్సెస్ అయిందో, ఈ డ్రోన్ పెట్రోలింగ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.